guys, hello, welcome back to our channel Ati Lovers Vlogs. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మళ్ళీ ఫ్యూ డేస్ బ్యాక్ అంటే చాలా రోజుల తర్వాత మనము వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాము. తెలిసే ఉంటుంది వీడియోస్ అయితే రావట్లేదు కదా. ఇంకా అందరికీ హ్యాపీ ఫ్రైడే, అస్సలాము అలైకుం. ఈరోజు ఫ్రైడే, ఇంకా రేపే అనమాట మా బక్రీద్ పండగ. ఇంక ఈరోజు పండగ హడావుడి ఉంటుంది. ఈ వ్లాగ్లో చూస్తూ ఉండండి. హడావుడి అంటే ఏం లేదు, లైట్ నార్మల్గా కోన్లో డిజైన్ పెట్టుకోవటం కానీ ఇట్లా. ఎందుకంటే పండగ ఈసారి అంత ఘనంగా ఏమి చేసుకోవట్లే, తాతయ్యకి అయితే కొంచెం హెల్త్ బాగాలే, అందుకని చెప్పేసి నేనైతే కాలేజ్కి అయితే వెళ్తున్నా కదా. మాకు కాలేజ్ వచ్చేసి పొద్దున్న 9కి అనమాట. ఇంకా మమ్మీ అయితే నా కోసం 7కే లెగుస్తుంది టిఫిన్ వండాలని చెప్పేసి. ఇంకా మమ్మీ బయట ఉడుస్తుంటే నేను కూడా బయటికి వచ్చిన. అనుగాడైతే ఆడుకుంటున్నాడు బయట. ఫుల్ ఎండ్ ఉందన్నమాట. 7కే చూడండి ఎంత ఎండ్ వచ్చిందో. సన్ రైజ్ చూడండి భలే ఉంది, దాని చుట్టూనే బటర్ఫ్లై తిరుగుతుంది కదా. ఇంకా ఈడైతే మమ్మీ ఉడవటం అయితే అయిపోయిందనమాట. మెక్కుతున్నావా? ఏం మెక్కుతున్నావు? ఇడ్లీ. 2 ఇడ్లీ చాలంట. ఆ ఏజ్కి తగ్గట్టు దగ్గర 8 ఇడ్లీలు తినాలి. చచ్చిపోతాను కూడా 8 ఇడ్లీలు. నేనైతే కంపల్సరీగా 6 తింటాను. దిష్టి పెట్టమాకండి. మీరు మీ ఇడ్లీలు తింటారు? కామెంట్ చేయండి. ఎలా ఉంది ఇడ్లీ? చట్నీ బాగుంది. చట్నీతోనే ఇడ్లీకి అందం, అంతేనా? వేడి వేడిగా బ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తాను. చాలామంది మన లాంగ్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. లైవ్లో కూడా చాలామంది అడిగారు వీడియోస్ రావట్లే అని. ఇంకా ఇప్పుడు నుంచి వీడియోస్ వస్తాయి, పెట్టడానికి ట్రై చేస్తాను. వీక్లీ 2 times అయినా అలాగా. ఇంకా అందరు ఎలా ఉన్నారు అడగటమే మర్చిపోయినా. బాగున్నారా? అండ్ ఇప్పుడే టిఫిన్ తిన్నాను. కాలేజ్కి అయితే వెళ్ళాలి. ఇంకేముంది ఏం లే, బ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. రేపే మా బక్రీద్ పండగ, June 7th సాటర్డే రోజు. ఇంకా పండగనంగానే అందరికీ గుర్తొచ్చేది కొత్త బట్టలు అవి. కానీ మమ్మీకి అయితే పండగనంగానే గుర్తొచ్చేవి సామాన్లు ఎప్పుడు కడుక్కోవాలి, ఇల్లు ఎప్పుడు దులుపుకోవాలి అని చెప్పేసి. ఇంకా మమ్మీ అయితే సామాన్లు దులుపుకుంది, ఇంకా మొత్తం అయిపోయిందనమాట, క్లీన్ చేసింది ఇల్లు మొత్తం. ఇంకా ఆ స్టవ్ ఒక్కటైతే కడిగేసింది ఆల్రెడీ, కానీ మళ్ళీ ఒకసారి అయితే గడుగుతుంది. పండగ రేపే కదా అని చెప్పేసి క్లీన్ చేసుకుంటుంది. ఇంకా నేనైతే కాలేజ్కి వెళ్ళిన అనమాట. వచ్చిన తర్వాత వీడియో తీస్తే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇలా వీక్లీ వన్స్ అలా స్టవ్ అయితే మంచిగా గడిగిద్ది మమ్మీ. ఏమన్నా మనము కర్రీస్ అవి వండితే మీద పడతాయి కదా స్టవ్ మీద, మళ్ళీ గలీజ్ ఉంటుంది. అందుకని చెప్పేసి వీక్లీ వన్స్ ఇలా స్టవ్ కడిగి ఇలా వంటగది అయితే కడుగుతూ ఉంటుంది. చూడండి, ఇంక ఇది ఇలా అయితే కడిగింది. బాగుంది కదా చూడ్డానికి. ఇలా ఇంతవరకు అయితే కడిగిద్ది వీక్లీ వన్స్ అలాగా. ఇంకా గ్యాస్ బండ జరిపి వాటర్ కూడా కొట్టిందనమాట మమ్మీ. మీలో ఎంతమందికి వంటగది వీక్లీ వన్స్ క్లీన్ చేయడం అలవాటు ఉందో కామెంట్ చేయండి. మమ్మీ అయితే క్లీన్ చేసుకున్నట్టే ఉంటుంది అనమాట. బక్రీద్ పండగకి బట్టలు కొన్నారు అందరూ? ఏం డ్రెస్సెస్ కొన్నారు ఏంటి కామెంట్ చేయండి, అడగటమే మర్చిపోయినా అనమాట. ఇంకా మమ్మీ అయితే మొత్తం ఇట్లా సబ్బు పెట్టి కడిగి వాటర్ కొట్టి క్లీన్ చేసుకుందనమాట. చూడండి. సో గాయ్స్, కాలేజ్కి వెళ్ళైతే వచ్చినా అనమాట. ఇంకా ఎండలో బడి రాగానే మస్తు ఆకలి అయితే వేసింది. అన్నం అయితే తిన్నాను. రోజు ఫ్రైడే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బోటీ కర్రీ అనమాట. ఇంకా అలానే చారు వండింది మమ్మీ, చూపిస్తాను మీకు కూడా. ఇంకా అలానే అన్నం అయితే తినేసిన. మా తాతకి హెల్త్ బాగాలే కదా, మా పెద్దన్నోళ్ళు అయితే వచ్చినారనమాట. పొద్దున 10కి అలా వచ్చారంట. చాలా సిచ్యువేషన్ అయితే సీరియస్గా ఉంది మా తాతకి. ఇంకా నిన్న నైట్ 12:30 ఆ టైం అప్పుడు కూడా మనిషి మాట్లాడట్లే, లెగ్గట్లే. అంటే మా తాతకి హెల్త్ బాగాలే అని అయితే చెప్పినా కదా నేను మీకు, కానీ చూపిలే కదా. సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్ ఉండే. ఇంకా చూపిస్తాను మీకు, వీలుంటే చూపిస్తాను వీడియో తీసి. మా తాతయ్యని అసలు లెగ్గట్లే, మంచంలో పడినారనమాట. నడవటం కూడా రావట్లే, కాళ్ళు కూడా పడిపోయినాయి అంట. ఇంకా హాస్పిటల్లో చూపించినా ఏం లాభం లే అన్నారు. మా పెద్దమ్మోళ్ళు అయితే వచ్చినారు చూద్దామని చెప్పేసి. అదే మా డాడీ వాళ్ళ అన్నయ్య. ఇంకా అది మొత్తం ఏమేమో జరుగుతుంది, ఎట్లా ఉంది. నిన్న రాత్రి కూడా తాతయ్యకి సడన్గా హెల్త్ ఒకటేసారి ఖరాబ్ అయిపోయింది. 12:30 అప్పుడు అలా మా నాయనమ్మ వచ్చి లేపింది. ఇలా లెగ్గట్లేదు, మాట్లాడట్లేదు చూడు అని చెప్పేసి డాడీని పిలిచిందనమాట. రాత్రి కూడా చాలా అసలు మాట్లాడలే మనిషి, మన లోకంలోనే లేరు. ఇంకా గట్టిగా పిలిచి లేపితే అప్పుడు అమ్మ కొంచెం
లెగిసి ఇలా ఇలా అన్నారు. చూపిస్తాను, వీలుంటే మీకు కూడా వీడియోలో చూపిస్తాను మా తాతయ్యకి ఎలా ఉందో. అండ్ అలానే ఈరోజు ఏమోని నన్ను చూపిస్తాను. టాంటడాయి వేడి వేడిగా ఉండి. అండ్ ఈరోజు ఫ్రైడే కదా, అది కాక పెద్దనాన్నోళ్ళు వచ్చినారని చెప్పేసి డాడీ అయితే బోటి తెచ్చినారు. మమ్మీ బోటి కర్రీ అయితే వండింది. చూడండి బాగుంది టేస్ట్. ఇంకా అదే బోటి కర్రీని చూడంగానే ఫస్ట్ రాగానే అన్నం తిన్నా నేను. అండ్ అలానే చారు అంటారు చూడండి, అది అసలు అన్నీ వేడి వేడిగా ఉన్నాయి, కాలుతుంది. మస్తు వేడిగా ఉంది కదా. అండ్ వైట్ రైస్. మీరేం వండుకున్నారు కామెంట్ చేయండి. ఈరోజు స్పెషల్ హ్యావింగ్స్. ఎండ కూడా ఫుల్ ఉందన్నమాట. పొద్దున్న నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఈ పూలు అయితే కనిపించినాయి మా ఇంట్లో. అన్ను పూల కుండీ ఇరగొట్టిండు. ఇంకా పూల కుండీలో ఫ్లవర్స్ అయితే ఇంకా కొంచెం స్టైల్గా ఉంటుందని చెప్పేసి ఇట్లా పెట్టినాను. భలే ఉంది కదా చూడడానికి చెట్టుకి. ఎంట్రీ ఏడు నుంచోనే ఇచ్చిన, మీరు చూసే ఉంటారు ఫ్లవర్స్ దగ్గర. వ్లాగ్ తీయట్లే అనుకుంటారు కదా. ఇగోండి ఇలా ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే అసలు ఎట్లానో ఉంది. అందుకనే వ్లాగ్ తీయపోవడానికి కారణం కూడా ఇదే అనమాట. చాలా ఘోరంగా ఉంది మా తాతయ్య సిచ్యువేషన్, చెప్పుకోలేము అట్లుంది. ఇంకా నేహ మీకు తెలిసిందే కదా, మా అత్తయ్య వాళ్ళ కూతురు. తనైతే రేపు పండగ అని చెప్పేసి మా చెల్లితో డిజైన్ వేయించుకుంటుంది. మా చెల్లి ఏమైనా తక్కువదా, ఇప్పుడిప్పుడే డిజైన్ నేర్చుకుంటుందాయే. ఇంకా నేహ నాకు వెయ్యి అనగానే మా చెల్లి అయితే సర్రమని వెళ్ళి నేను వేస్తా అని చెప్పేసి డిజైన్ అయితే వేస్తుంది. పెద్ద పెళ్లి కూతురు డిజైన్ వేసినట్లు వేసింది నేహకైతే. ఏంది బ్రో డిజైన్ వేసినావా అంటే ఏ మెచ్చులు కొడుతుంది. అసలు ఆ నవ్వు చూడండి మా చెల్లిది. ఇంకా కొంచెం ఆడుకుందాం చెల్లితో అని చెప్పేసి కిరీటం వేసినట్లు వేసినవేంది దేవుడి గుడి లెక్క అని అన్నాను. ఇడు చూడండి రియాక్షన్. కెమ్ హే డిజైన్ కా ఎక్ బార్ బతా. ఏందో దేవుళ్ళ గుళ్ళు ఏమేమో వేసింది మా చెల్లి డిజైన్లో. దేవుళ్ళ గుళ్ళ దేవుడు గుడికి అయిపోతుంది. క్యా దాలి బ్రో. ఇంక ఈడ నేహ డిజైన్ వేయించుకుంటుంది. నేహ ఈ నిద్ర వస్తుంది పాపం. ఇప్పుడు తనకి పడుకునే టైం కదా, 3 అవుతుంది మధ్యాహ్నం టైం. డిజైన్ వేయించుకుంటుంది. దాల్నా పానీ దాల్నా బసే అవి జరపి. ఇంకా ఈడైతే మా తాతయ్యకి వాటర్ అయితే తాపిస్తున్నా అనమాట. ఏం తినట్లే, అన్నం తినక కూడా 4 రోజులు ఏమో అవుతుంది. తాపిస్తే పాలు తాగుతున్నారు. ఇగుండి ఇట్లనే అనమాట, వేస్తే తాగుతున్నారు. ఇంకా లెగ్వట్లే, ఆయన సొంతంగా ఆయన తినట్లే తాగట్లే. ఇంకా లాస్ట్ సారి వచ్చేసి 4 రోజుల కింద డాడీ అయితే నాటుకోడి కూర తెస్తే మమ్మీ వండితే ఇష్టంగా తిన్నారు. అదే లాస్ట్ అనమాట. ఇంకా అప్పటి నుంచి అన్నమే తినట్లే మా తాత. సో గాయస్ ఇంకా చిన్న క్లిప్ అయితే తీసిన అనమాట. తాతయ్య వాటర్ తాగిది చేసేది. మంచంలోనే వాటర్ తాగాలన్నా చేయాలన్నా 3 రోజుల నుంచి అన్నం కూడా తినట్లే. అదే ఇంకా సిచ్యువేషన్ అలా ఉంది. మా బాబాయ్ వాళ్ళు వచ్చినారని చెప్పినా కదా, ఇంకా నేను మా అక్కతో డిజైన్ అయితే వేయించుకున్నా. చూడండి ఇవ్వండి. ఇట్లా డిజైన్ అయితే వేయించుకున్నా. బాగా వేసింది మా అక్క, అక్తర్ అనమాట తన పేరు. బాగా వేసింది చూడండి డిజైన్. ఇంకా ఈడైతే నేను ఇట్లా సింపుల్గా వేసుకున్నా. ఈడైతే చెల్లితో వేయించుకుంటాను. ఇంక ఇది ఇట్లా ఉంది. ఇంకా పండగ కదా అని డిజైన్ వేసుకున్నాను. ఇంకా మమ్మీ వచ్చేసి పడుకుంటుందన్నమాట. ఇంకా రాత్రి 12ంటికి ఇంకా సీరియస్ ఉంటే లెగేయమని చెప్పాం కదా. ఇంకా మళ్ళీ మెలుకొని రాత్రి పడుకునేసరికి 2 అయింది. మమ్మీకి సరిగ్గా నిద్ర లేదు, పడుకుంటుంది. ఇంకా అనుగాడైతే చూడండి, ఇంకా పెద్దమ్మలు వచ్చినారు కదా, ఇంకా బయట అయితే కూర్చున్నారు మాట్లాడుకుంటూ అలాగా. ఇంకా నేను బయటికి వెళ్ళి ఇప్పుడే లోపలికైతే వచ్చినాను, ఏం చేస్తున్నాడు చూద్దామని చెప్పేసి. వాడైతే చున్నీ లాగేసిండనమాట. నువ్వు బయటికి పోవద్దు, లోపలే ఉండు, నన్ను ఒక్కడిని వదిలేసినావు అని చెప్పేసి. చూడండి ఈ చున్నీ లాగిన మళ్ళీ చూడండి ఇయ్యడంట. అసలు చూడండి ఎట్ట చేస్తుండో. నువ్వు వదిలేసి పోతున్నావు నన్ను చున్నీ వేసుకొని, నేను ఇయ్యా అని చెప్పేసి ఎట్ట చేస్తున్నాడు. ఈడు తిట్టుంది ఈ వారం. మరి కాకు నైజాతి బయట, సరే బయట వదిలి పెడదామంటే బండిలో వెనకాల ఉరుకుతుండు.
అందుకని బయట వదిలిపెట్టట్లే. అనమ్మి నాకు మీ ఇడ్లీ పకానా इडली थोड़ा खाते हैं। क्या कहते हैं नको कहते हैं अभी पानी पियो ना इडली वाला खाना खिलाना बात करती हूँ जब बात करती हूँ ఇంకీడైతే మా నాయనమ్మ మాట్లాడిస్తుంది, ఏం తినట్లే కదా అసలు 3 రోజుల నుంచి, ఏమైనా తినరాదా, ఇడ్లీ తింటావా, అన్నం తినిపినా అని చెప్పేసి అడుగుతుందన్నమాట. చూడండి ఆ చెయ్యి ఒక్కటి లేపి ఇలా వద్దు అని చెప్పేసి ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నారు. మాట్లాడదాం అనుకుంటున్నారు కానీ మాట రావట్లే, మాట పడిపోయిందన్నమాట. దారుణం గైస్, ఈ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు అసలు. నేను డిజైన్ వేయించుకొని మీకు చూపించిన కదా మా అక్క వేసిందని చెప్పేసి, ఇంకా ఇది కూడా మా చెల్లికి మా అక్కే వేసిందనమాట. మా అక్క అంటే మా పెద్దనాన్న, అంటే చెప్పినా కదా మా డాడీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురు, తనైతే వేసింది. ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ వీడియో తీస్తుంటే ఏంటి వీడియోలో నా ఫేస్ చూపిస్తున్నావు అని చెప్పేసి తెగ సిగ్గుపడిపోతుంది అందగత్తే. ఇంకా మా ఇంటి దగ్గర క్లైమేట్ చూడండి అబ్బా ఎంత బాగుందో అసలు, గ్రీన్గా. అసలు నేచర్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. నాకైతే మస్తు ఇష్టం క్లైమేట్ కానీ, ఆ ప్రపంచం చూస్తుంటే మస్తు అనిపిస్తుంది, బాగుంది చూడడానికి. ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే క్యాప్చర్ చేసిన. ఎంత అందంగా ఉందో చూడండి, నా దిష్టి తగిలేటట్టు ఉంది మా బజార్కి. మా ఇంటి ముందైతే ఉర్దూ మదర్సా అయితే ఉందన్నమాట. అందులో అయితే చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చారు డిజైన్ వేయించుకోవడానికి మా అక్కతో. హాయ్ अभी सोकुटी मुँह क्या हम हैं మా చెల్లి కోనేస్తుంది. సో గాయ్స్ ఇంకా పైన డాబా పైకి అయితే వచ్చినాయి అనమాట. బట్టలు తీయాలి, ఒక్కొక్కటి బట్టలు తీసి కిందకి తీసుకపోతే ఇంకా నేనన్నా మడతేస్తాను, మమ్మీ అన్న మడతేసుకుంటుంది. రెండు తీసిన ఒక్కొక్కటి. డాడీ ఇప్పుడే లేచినారు చూడండి. ఇంకా పిల్లలందరూ డిజైన్ వేయించుకుంటున్నారు బయట. మా తాతయ్యని చూడటానికి వెళ్ళారు మా డాడీ. ఇగోండి ఇంకా నేనైతే బట్టలు తీస్తున్నా. మమ్మీ అయితే ఇంకా ఇప్పుడు చాయ్ అయితే పెట్టింది తాగడానికి, పెద్దమ్మోళ్ళు ఇంకా వీళ్ళందరూ తాగడానికి. టీ అదే ఐ మీన్ టీ అయితే పెట్టింది. పడుకొని లేకొస్తే ముఖం చూడండి రాదు. तमाम मुसलमान भाइयों जल्दी से जल्द आने की कोशिश कीजिए। अस्सलाम वालेकुम, अस्सलाम वालेकुम। ईद मुबारक, ईद उल अज़हा, ईद मुबारक। ईद की नमाज कालीतला बाजार के रजा मस्जिद में इंशाअल्लाह ठीक 8:30 बजे होगी। तमाम मुसलमान भाइयों जल्दी से जल्द आने की कोशिश कीजिए। ईद मुबारक, ईद मुबारक, ईद उल अज़हा। ఏమో అబ్బా, ఈ కాలం పిల్లలైతే ఫోన్స్కి ఎక్కువ మొబైల్స్కి ఎక్కువ అట్రాక్ట్ అయిపోయి పండగలు పబ్బాలు అంటే ఏం పట్టించుకోవట్లే. అదే మా చిన్నప్పుడు అయితే రేపు పండగనంగా ఇలా ఇంటి దగ్గర 6:30కి 6 ఇలా ఆటో అయితే వచ్చిద్దనమాట, రేపు పండగ అని చెప్పేసి. ఇంకా మేమైతే అసలు వేరే లెవెల్లో హడావుడి చేసేవాళ్ళం ఆటో వెనకాల ఉరుకుతూ. కానీ ఈ కాలం పిల్లలు చూడండి ఆటో వచ్చిందని నుంచొని చూస్తున్నారు. ఇంకా నాకైతే ఇంకా వీడియో క్యాప్చర్ చేసుకుంటూ చిన్నప్పుడు మెమోరీస్ గుర్తు తెచ్చుకుంటున్నా. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆర్టిస్ట్ని. ఇంకా ఆర్టిస్ట్ గారు అయితే ఇప్పుడు కోన్ వేస్తున్నారు. అసలు ఈ కోన్ పట్టుకునే విధానం చూడండి ఎంత అందంగా ఉందో. నేను చిన్నప్పటి నుంచి ఇట్లానే మమ్మీ ఇట్లా చిన్నప్పటి నుంచి ఇట్లా వేసేది. ఇంకా పెద్ద అయిన తర్వాత మమ్మీ డిజైన్ ఎలా మర్చిపోతాం చెప్పండి.
ఒక చెయ్యికి బాగానే వేయించుకున్నా మా అక్కతో, ఇంకో చెయ్యికి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మమ్మ నువ్వే నాకు అని చెప్పేసి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి నైట్ ఎంత ఉంది మమ్మీ టైమ్? 10:30 అలా అవుతుంది. ఇంకా ఈ టైంకి కూర్చొని మమ్మీ వెయ్యి అంటే ఇంకా ఇప్పుడు వేస్తుంది. ఇంకా ఇంతే అన్నమాట ఈరోజుటి వ్లాగ్. నెక్స్ట్ రేపు పొద్దున్న మళ్ళీ న్యూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం, పండగ వ్లాగ్ అని చెప్పేసి. అంతే, మళ్ళా ఉంటాము, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మనుషులు పెద్దగైనా చిన్నప్పటి విషయాలు అంటే ఎలా అంటే అంటే మమ్మీని లెక్క చేయకుండా నాకు వచ్చు కదా నేను వేసుకుంటాను ఎంతమంది అంటారు, లేకపోతే మమ్మీ వేసే డిజైన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికి కూడా మమ్మీతో ఎవరు వేయించుకుంటారు కామెంట్ చేయండి. నేనైతే మా అమ్మని వేయించుకుంటా. అంటే ఈరోజు ఏందో వేయించుకోవాలనిపించింది, గుర్తొచ్చింది. ఇంక ఇలా పండుగ రోజు ఈరోజు ఇది వేయించుకుంటున్నా. ఈ డిజైన్ ఫేవరెట్ డిజైన్ నాది. బాగానే డిజైన్లు వేసుకుంటున్నారు, పండగ బాగానే చేస్తున్నారేమో అనుకుంటారు. ఇంకా పిల్లలందరూ వేసుకుంటున్నారు, వాళ్ళు కూడా ప్రాణం కొట్టుకుంటారు కదా ఫ్రెండ్. అలా హెల్త్ బాగాలేదు అలా డిజైన్ వేసుకున్నారు అని అలా తప్పుగా అనుకోమాకండి. డిజైన్ దగ్గర ఏముంది చెప్పండి, ఇలా వేసుకుంటే మీకు అడిగితే పోయిద్ది. ఏదైనా మంచిలో ఉండాలి, అంతే కదా.